कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि चंद्रबाबु नायडू गारी नामधेय धर्मपत्न्याः भुवनेश्वरी नाम्याः कुमारस्य लोकेश नामधेय धर्मपत्न्याः ब्राह्मणी नाम्याः कुमारस्य देवांश नामधेय सह कुटुंबस्य श्री रजमेश्वरी देविनः प्रीत्यर्थं यथाशक्ति वस्त्रपूर्वक पुष्पफलानि यजमानस्य दद्यात्। केशवाय नमः ओं नारायणाय नमः ओं माधवाय नमः ओं गोविंदाय नमः ओं विष्णवे नमः ओं मधुसूदनाय नमः ओं त्रिविक्रमाय नमः ओं वामनाय नमः ओं श्रीधराय नमः ओं ऋषिकेशाय नमः ओं पद्मनाभाय नमः ओं दामोदराय नमः ओं गरुत्ते नमः ओं विपुलते नमः ओं विद्याय नमः ओं सर्वभूतहितप्रदाय नमः ओं श्रद्धाय नमः ओं विभूत्ये नमः ओं दुरब्धे नमः ओं परमात्मकाय नमः ओं वाचे नमः ओं पद्मालयाय नमः ओं पद्माय नमः ओं प्रिये नमः ओं लोकशोकविनाशिन्ये नमः ओं धर्मनिलयाय नमः ओं करुणाय नमः ओं लोकमात्रे नमः ओं पद्मप्रियाय नमः ब्रह्मणो वेद अमृतेन वृतां पुरीं धान्यं धनं पशुं बहुपुत्र लाभं शतसं वत्सरं दीर्घमायुः सुमंगलेरियं वधूरिमागं समेत पश्यतां सौभाग्यमस्ति दत्त्वायादास्तं विपरेतना श्री महाकाली महालक्ष्मी महाधरत्री समिति स्वरूप श्री दशमेश्वरी देवी अनुग्रह प्रदान सिद्धिरस्तु। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణమూర్తి గారికి మీరందరూ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆయన భూమి ఒక దేవాలయం కోసం, ఒక మంచి పని కోసం ఆయన ఇచ్చారు. అట్లానే రామూర్తి గారికి కూడా మీ కృతజ్ఞత తెలుపుకోవాలి. నా కృతజ్ఞత కూడా ఆయనకి. ఆయన గట్టిగా పట్టుబట్టి ఈ దేవాలయం అవ్వాలని ఆయన ఎంత కష్టపడ్డారో మీరందరూ చూశారు మీ కళ్ళతో. అట్లానే మన సాంప్రదాయం సంస్కృతి అవన్నీ దూరం అవ్వకూడదు, మన ప్రజలు మర్చిపోకూడదని మన కుప్పంలో దగ్గర 500 ఆలయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అదన్నీ ఆలోచించి మన కుప్పానికి ఇప్పుడు వరకు పెద్ద చిన్న 2 దేవాలయాలకి 90 కోట్లు ఇచ్చారని ఇప్పుడే సురేష్ గారు చెప్పారు. సో ప్రతి గ్రామంలో ఉండే చిన్న ఆలయానికి కూడా 25 లక్షలు దక్కేటట్టు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అట్లానే ఆయన అదంతా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రజలు భజనలు కానీ మన హిందూ సాంప్రదాయాలు మీరు కానీ ఎస్పెషలీ మీ పిల్లలు వాళ్ళు మర్చిపోకూడదు. అందుకే ఆయన గట్టిగా పట్టుబట్టి మన కుప్పానికి 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మనందరం ఆయనకి కూడా మన కృతజ్ఞత చెప్పుకోవాలి. లేకపోతే ఇవాళ ఈ ఆలయం అనేది ఇక్కడ ఉండేది కాదు. పోయిన 5 సంవత్సరాలు మీరు చూశారు మన హిందూ మత ఆలయాల్ని ఏం చేశారో పోయిన ప్రభుత్వం. మీరు అవి మర్చిపోకూడదు. అవన్నీ మళ్ళీ ఇప్పుడు రిపేర్ చేసి విగ్రహాలు వేయి ధ్వంసం చేశారో, దేవుణ్ణి తిప్పే రథాలని కూడా తగ్గిపెట్టారో, వాటికన్నిటికీ తిరిగి మన హిందూ సాంప్రదాయం మన హిందుత్వం ముందుకెళ్ళాలని ఆ పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ఆ శాంక్షన్ చేశారు మన కుప్పంకి. ఇదొట్టి కుప్పంకే కాదు, మన మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇంకా నియోజకవర్గాలకి మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయన అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరొకసారి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మన చంద్రబాబు నాయుడు సార్ గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో ఫస్ట్లో సీఎం అయిన వెంటనే నడుచుకుంటూ మన ఊరికి వచ్చి
ఎస్టీ కాలనీ ఇప్పుడు ఎవరైతే ఇల్లు అడిగారు మేడం వాళ్ళకు అప్పుడు సారు నడుచుకుంటూ వచ్చి రోడ్ లేనప్పుడు నడుచుకుంటూ వచ్చి ఇల్లు ఇచ్చారు మేడం. ఈ మేరకు మేము డెవలప్ అవడానికి కారణం కూడా మన సారు ప్రభుత్వం, సారు పాలన, సారు ఒక అడుగుజాడలో నడుస్తున్నాం మేడం. సారు పైన అభిమానంతోనే మేము ఊరి పేరు కూడా బాబునగర్గా పెట్టుకున్నాం మేడం. మా ఊరి పేరు బాబునగర్ మేడం. దాదాపు 7 సంవత్సరాల పాటు కష్టపడి గ్రామ ప్రజలందరూ కలిసి 25 ఇళ్ళే మేడం ఉండేది. అయినప్పటికీ 22 ఊర్ల ప్రజలతో సమన్వయం చేసుకొని ఏదో కొత్త గొప్ప వాళ్ళు కూడా మాట్లాడేసుకొని తీసుకున్నాం మేడం, డెవలప్ చేసుకున్నాం. మాకు ఒక ఫంక్షన్ అంటే మ్యారేజ్ హాల్ తీసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మాకు ఎవరికి కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి లేదు మేడం. కుప్పానికి వెళ్ళాలి మేడం. కుప్పానికి వెళ్తే 1,00,000 రూపాయలు అవుతున్నాయి మేడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పబ్లిక్ కానీ ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది? దాదాపు 22 గ్రామాలకు ఉపయోగపడుతుంది మేడం. చుట్టుపక్కల ఆ 22 గ్రామ ప్రజలు కూడా మనకి ఇక్కడ ఈ కుంభాభిషేకంలో పాల్పంచుకుంటున్నారు మేడం. వీలైతే అదేమైనా మీరు చేయగలిగితే చాలా సంతోషిస్తాం మేడం. గ్రామ ప్రజలందరి తరఫున నామినల్ కాస్ట్తో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేస్తే మన క్యాడర్ కానీ ఈ పూర్ పీపుల్ కానీ మనం 5 or 10 నామినల్ కాస్ట్తోనే మనం మ్యారేజ్ చేసుకునే అవకాశం కల్పించాలనేది నా కోరిక మేడం.